ద జాయస్ పాత్, హెదర్ నాడెల్ రాసినటువంటి అవతార పురుషుడైన మెహర్ బాబా యొక్క సోదరి జీవిత వృత్తాంతాన్ని, బాబాతో గడిపినటువంటి ఆమె జీవిత విశేషాల్ని మనం చదువుకుంటూ ఉన్నాము. అది 1952వ సంవత్సరంలో వీళ్ళు అమెరికా అలాగే యూరోప్ పర్యటన, బాబా మొదలగువారు అంటే మెహరా, మణి, మెహ్రూ, ఎలిజబెత్ ప్యాటర్సన్ వీళ్ళందరూ కారు ప్రమాదంలో గాయపడము, తర్వాత తిరిగి ఇంటికి రావడం, మెహరాజాద్కి వచ్చేయడము వరకు చదువుకున్నాము. తర్వాత డెహ్రాడూన్ కూడా వెళ్ళారు. బాబా ప్రేమోజ్వల స్వేచ్ఛా జీవితంలో 1953, 1954 ఈ సంవత్సరాల కాలంలో అనేక పర్యటనలు చేశారు. ఆంధ్ర వచ్చారు, హమీర్పూర్ వెళ్ళారు. అనేక ప్రదేశాలలో బాబా ప్రజాదర్శనాలు ఇచ్చారు. తర్వాత డెహ్రాడూన్ వెళ్ళడం జరిగింది. డెహ్రాడూన్లో అనేక చుట్టుపక్కల ఉండేటటువంటి మంచుతో కప్పబడినటువంటి పర్వత ప్రాంతాలను వీళ్ళు చూడడం జరిగింది. అలాగే అక్కడ ఉండేటటువంటి గులాబీ తోటలు ఇవన్నీ కనువిందు చేశాయి. ఈ పర్యటనలో మణికి అత్యంత ప్రియమైన విషయాలు ఉన్నాయి అని చెప్పింది. ఒకటి పీటర్, షీబా, తర్వాత గాడ్ స్పీక్స్, మాస్టర్స్ ప్రేయర్, హైయెస్ట్ ఆఫ్ ద హై. ఇవి ఆవిడికి చాలా ఇష్టమైనటువంటి విషయాలుగా పేర్కొంది. ఇక్కడ హెదర్ నాడెల్ పీటర్ గురించి, మణి యొక్క అనుభూతులు, అలాగే మణి ఎలాగా ఆ పీటర్ అనేటటువంటి ఆ కుక్క పిల్లను ప్రేమించిందో, అలాగే ఆ పీటర్ కూడా వీళ్ళ పట్ల ఎలాంటి ప్రేమ అభిమానాన్ని చూపించేవాడో, ఈ విషయాలన్నీ కూడా ఇక్కడ పొందుపరిచింది. ముస్సోరిలో ఉన్న రోజుల్లో పీటర్ పసికూనగా, అంటే అప్పుడే పుట్టినటువంటి పప్పి వీళ్ళ దగ్గరికి వచ్చాడు. అది ఎప్పుడూ కూడా మణి వెనకాతల, తర్వాత లేకపోతే బాబా వెనకాల తిరుగుతూనే ఉండేవట మెహరాజాద్లో. దాన్ని చూసి మణి 4 కాళ్ళ మండలి సభ్యుడు అని పిలిచేదట. అంటే అందరూ మండలి సభ్యులందరూ కూడా మామూలుగా మనుషులు కాబట్టి కాళ్ళతో నడుస్తారు, కానీ ఇది మండలి సభ్యుడే, 4 కాళ్ళ మండలి సభ్యుడు అని చెప్పి సరదాగా చెప్పేది మణి. అది స్పానియల్ జాతి కుక్క. బాబాకు ఇష్టమైనటువంటి జంతువుల్లో ఇది కూడా ఒకటి. బాబా మనకి తెలుసు మెహరాబాద్లో అంటే తొలి రోజుల్లో కూడా అనేక ఒక్క నిమిషం ఉండండి జై బాబా, సారీ జై బాబా. ఇక్కడ బాబాకు ఇష్టమైనటువంటి జంతువుల్లో ఇది కూడా ఒకటి అని మణి చెప్తోంది. అంటే మనకి అందరికీ తెలుసు మెహరాబాద్లో అనేక జంతువుల్ని బాబా ఆశ్రమంలో ఆశ్రయాన్ని కల్పించారు. వాటికి స్త్రీ మండలి వారందరూ కూడా వాటి సంరక్షణ చూసేవారు. పక్షులు, కోతి, మేక ఇలాంటివన్నీ కూడా పెంచుకున్నారు బాబా. వాటిల్లో బాబాకు ఇష్టమైనటువంటి జంతువుల్లో ఈ పప్పి అంటే పీటర్ కూడా ఒకటి అని చెప్తోంది మణి. మామూలుగా బాబా ఫిల్మ్స్లో మనం చూస్తూ ఉంటాం, బాబాను అనుసరిస్తూ బాబా చుట్టూ తిరుగుతూ ఉండేదిట. బాబా వెనక లేకపోతే మణి వెనక తిరిగేది. కాబట్టే మణి దీన్ని 4 కాళ్ళ మండలి సభ్యుడు అంటూ ముద్దు చేసేది. ముస్సోరిలో బాబాతో పాటు స్త్రీలు కూడా వాకింగ్కి వెళ్ళేవారు. బాబా ఎక్కడ ఉన్నా తన విశ్వకార్యంలో నిమగ్నమై ఉండేవారు. అలాగే మస్తులతో పని కోసం ఎక్కడెక్కడో తిరిగి వస్తూ ఉండేవారు. అలా కాని సమయాల్లో స్త్రీలతో బాబా వాకింగ్కి వెళ్ళడం అనేది మనం ఎన్నోసార్లు చదువుకున్నాం. ముస్సోరిలో కూడా అలా నడిచి వస్తూ ఉండేవారట. ఈ వాళ్ళు నడిచి వెళ్ళే దారిలో ఒక అందమైన పొందికగా ఉన్నటువంటి ఒక చిన్న ఇల్లు ఉండేది. ఆ ఇంట్లో గులాబీ పొదలు
ఉండేవి. అనేకమైనటువంటి గులాబీ మొక్కలు పొదల్లాగా ఉన్నాయి. అలా నడిచి వెళ్ళొస్తుంటే ఆ ఇంట్లో ఉన్నటువంటి ఒక స్త్రీ నివసించేది. వేసవి కాలంలో ఆమె సోదరి కూడా అక్కడికి వచ్చేది. అలా ఇద్దరూ అక్కడ ఉండేవారు. వీళ్ళు అంటే వాకింగ్కి వెడుతూ వస్తూ మణి, మెహరు వీళ్ళందరూ కూడా వాళ్ళని పలకరించేవారు. వాళ్ళు కూడా వీళ్ళతో స్నేహం చేసేవారు. అలాగే మణి, మెహరు వీళ్ళు అప్పుడప్పుడు వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి వస్తూ ఉండేవారు. అలా ఒకసారి వెళ్ళినప్పుడు ఆ స్త్రీ తన దగ్గర ఉన్నటువంటి అంటే అప్పుడే పుట్టినటువంటి ఈ కుక్క పిల్లల్ని చూపించింది. చూపిస్తే మణి అలాగే మెహరా వీళ్ళిద్దరికీ ఆ 2 కుక్క పిల్లల్లో నచ్చినటువంటి ఒక నల్లటి కుక్క పిల్లని వీళ్ళు తీసుకొచ్చుకున్నారు. దానికి పీటర్ అని పేరు పెట్టారు. మొదట్లో దానికి బాగా సిగ్గుండేదట. అంటే ఎవరితోటి కలవకపోవడము, వెనకే ఉండడము, అంటే చిన్నపిల్ల కాబట్టి పప్పి కాబట్టి అలా బిహేవ్ చేసేది. అది ఎంతో కాలం లేదు. బాబా దాన్ని మెహరాకి మణికి ఇచ్చి సంరక్షించమన్నారు. తర్వాత మెహరా మణికి ఆ బాధ్యత అప్పచెప్పింది. కాబట్టి పీటర్కి మణి యజమానురాలైంది. అలాగే మణి అనేక వస్తువుల్ని పోగు చేసేది. మనం కూడా చూడండి, ఏదైనా అందమైనటువంటి వస్తువు దాన్ని యూజ్ లేకపోయినా జాగ్రత్తగా మనం లోపల పెడతాం. మళ్ళీ ఎప్పుడో తీసి దాన్ని తుడిచి మళ్ళీ బాగుంది పారేయలేక ఉంచలేక ఇలా అప్పుడప్పుడు మనము కొన్ని వస్తువుల్ని అలా పెడుతూ ఉంటాం. అలాగే మణి కూడా అనేక వస్తువుల్ని భద్రపరిచింది. చిన్న చిన్న సీతాకోక చిలుకలు వాటిని పట్టి వాటిని ఒకదానికి అంటించి వాటిని అలాగే భద్రపరిచేది. అలా కొన్ని అందమైనటువంటి వస్తువుల్ని భద్రపరిచేది. అలా ఆమె దగ్గర ఉన్నటువంటి వాటిల్లో చేతితో తయారు చేసినటువంటి ఒక పుస్తకం ఉందిట. ఆ పుస్తకంలో కుక్కలకు శిక్షణ ఎలా ఇవ్వాలి, అలాగే కుక్కలను ఎలా సంరక్షించాలి, ఇలాంటి అంశాలన్నీ కూడా పొందుపరిచింది. దాని అట్టపైన ఇదివరకు మనం చిన్నతనాల్లో మనము అలాగే బొమ్మలు అంటించుకునేవాళ్ళం. అలాగే ఈ పుస్తకం మీద మణి ఒక కుక్క బొమ్మను అతికించింది. ఏదైనా మ్యాగజైన్స్లో వాటిల్లో మనం కట్ చేసుకునేవాళ్ళం చిన్నప్పుడు. అలా మణి కూడా ఒక విచారంగా ఉన్నటువంటి ఒక కుక్క పిల్ల బొమ్మను అతికించిందట ఆ పుస్తకం మీద. ఆమె టైప్ చేసినటువంటి ఆ మ్యాటర్ అంతా కూడా ఆ పుస్తకంలో తయారు చేసి పెట్టింది. అంటే కుక్కలకు శిక్షణ ఎలా ఇవ్వాలి, వాటి యొక్క సంరక్షణ ఎలా చెయ్యాలి, ఎలా ఆహారాన్ని పెట్టాలి, వాటికి ఏదైనా అనారోగ్యం వస్తే వాటిని ఎలా ఏ విధంగా అంటే ఫస్ట్ ఎయిడ్ ఎలా చెయ్యాలి, మందులు ఎలా ఇవ్వాలి, నర్సింగ్ ఎలా చెయ్యాలి, ఈ విషయాలన్నీ కూడా ఆ పుస్తకంలో పొందుపరిచింది మణి. అలా ఆ విషయాలన్నీ కూడా సొంతంగా టైప్ చేసి పెట్టింది. అలాగే అందులో అనేక జాతుల కుక్కలు మనకి జాతులు కొన్ని జాతులే మనకి తెలిసిన ఉంటాయి ఇండియాలో. అలాగే ఫారిన్ కంట్రీస్లో కొన్ని జాతులు ఉంటాయి. ఇక్కడ నార్త్ ఇండియాలో కొన్ని జాతుల కుక్కలు పెరుగుతూ ఉంటాయి. ఇలా అనేక జాతుల కుక్కలు వాటి యొక్క షేప్ ఎలా ఉంటుంది, వాటి యొక్క శరీర ఆకృతి ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా బొమ్మలు కట్ చేసి వాటిలో ఆ పుస్తకంలో అంటించింది. మణి అంటుంది ఎప్పుడూ కూడా, నాకు ఏ పనైనా సగం సగం చేయడం చేత కాదు, ఏం చేసినా 100% పరిపూర్ణతతో చేస్తాను అని చెప్తూ ఉండేది. అలా ఆమె ఈ పీటర్ని ఎలా సంరక్షించిందో, ఎలా శిక్షణ ఇచ్చిందో అన్నీ పెర్ఫెక్ట్గా చేసి చూపించింది. అలాగే దాని పట్ల ప్రేమ, ఆప్యాయత ఆ స్థాయిలోనే ఉండేవి. పీటర్ని గురించి చెప్పేటప్పుడు కూడా ఆమె ముఖం వెలిగిపోతూ ఉండేది. ఏదైనా సరే మనకి ఇష్టమైనటువంటి వస్తువుని కానీ లేకపోతే మన పిల్లల గురించి చెప్పేటప్పుడు చాలా గర్వంగా ఉప్పొంగిపోతూ చెప్తాం. అలాగే మనం ఇంట్లో పెంచుకునే వాళ్ళు ఉంటే ఆ పెంచుకునే కుక్క పిల్లల పట్ల కూడా అంతటి ప్రేమ అభిమానం చూపిస్తూ ఉంటాం. అలా
మణి కూడా ఈ పీటర్ పట్ల ఎంతో ప్రేమ ఆప్యాయత కనబరిచేది. అలాగే ఆ పీటర్‌ని గురించి చెప్పేటప్పుడు ముఖం వెలిగిపోతూ గర్వంగా ఇలా చేస్తుంది, అలా చేస్తుంది అంటూ చెప్పేదట. అలాగే పీటర్ కూడా అలాగే షో ఆఫ్ ఇచ్చేవాట. అంటే చూడండి, నలుగురు వచ్చినప్పుడు ఆహ్, షో చేయడం, పసిపిల్లలు అలాగే చేస్తూ ఉంటారు. ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళు గారం చెయ్యడము, లేదా వాళ్ళకున్నటువంటి ప్రజ్ఞా పాఠవాలన్నిటిని చూపించడము ఇలా చేస్తూ ఉంటారు. అలా ఈ పీటర్ కూడా షో ఆఫ్ చేసేదట. తరచూ ఏదైనా చూడండి, కుక్క పిల్లలు కానీ, పిల్లి పిల్లలకు కానీ పెంచుకునే వాటికి చొక్కాలవి తొడుగుతూ ఉంటారు సరదాగా. ఇది చక్కగా పీటర్ తొడిగించుకునేదట. తర్వాత ఫోటోలు తీస్తే పోజులిచ్చేది. తలపై టోపీ, అలాగే ఒక కళ్ళజోడు ఇలాంటివన్నీ మణి పెడితే పెట్టించుకుంది. అలా మణి చాలా ఫోటోలు తీసింది పీటర్‌వి. డెహ్రాడూన్‌లో ఉండగా మణి ఆ వీధి చివరలో ఉండేటటువంటి ఒక స్త్రీ దగ్గర బుట్టలు అల్లడం నేర్చుకుంది. మనం కూడా చూడండి, ఒక 70స్‌లో 80స్‌లో ఈ ప్లాస్టిక్ వైర్ తోటో లేకపోతే ఆహ్, ఏదైనా వెడల్పాటి వైర్ తోటి మనం బుట్టలు అల్లేవాళ్ళం. అలాగా మణి కూడా అల్లిక నేర్చుకుంది. మళ్ళీ తిరిగి వచ్చి మెహరా కూడా నేర్పింది. అలా ఇద్దరు బుట్టలు అల్లేవారు. ఈ బుట్టలనేవి అంటే 1, 2గా చిన్న చిన్నవి, పెద్ద పెద్దవి సైజులు అనేక సైజుల్లోనూ తయారు చేసేవారు. ఈ పీటరు ఒక బుట్టని నోట్లో కరుచుకుని వీళ్ళ వెనకాతలే వాకింగ్‌కి వెడుతూ ఉండేది. ఆ బుట్టలో వీళ్ళు పువ్వులు లేదా ఉత్తరాలు ఇలాంటివన్నీ వేసేవారు. అందరికీ వినోదాన్ని పంచేది ఈ విషయం. ఒకసారి మామూలుగా అన్ని కుక్క పిల్లలు అలాగే ఉంటాయి. దీనికి ఎక్సైట్‌మెంట్ అంటే ఆనందం, ఉత్సాహం వచ్చినప్పుడు అది ఏం చేస్తుందో తెలియవు వాటికి. అలా ఈ పీటర్ కూడా ఈ సోఫాలెక్కడం, దూకడం, పరిగెట్టడం ఇలా చేసేది. చుట్టూ తిరగడము, వీళ్ళ చుట్టూ తిరగడము అలా ఎక్సైట్ అయిపోయినట్లుగా ప్రవర్తించేది. ఇది చూసి స్త్రీలందరూ కూడా బాగా నవ్వుకునేవారు. వాళ్ళు ఎక్కడికి వెడితే ఈ పీటర్ కూడా అక్కడే వెనకాతలే వెళ్ళేవాడు. మణి గర్వంగా వాడి గురించి వాడి ధైర్య సాహసాల గురించి, తర్వాత ఆహ్, ఎలా బిహేవ్ చేస్తాడో, వాడి ప్రవర్తన ఇవన్నీ కూడా గర్వంగా చెప్తూ ఉండేది. మణి వెనక వెళ్ళేటప్పుడు చూసేవారందరూ వాడిని ఎలుగుబంటి అనుకునేవారట. అంటే అంత లావుగా, నల్లగా జుట్టుతో ఉండేదేమో. అలా అందరూ కూడా ఎలుగుబంటి అనుకునేవారు. వాడికి కూడా స్త్రీ మండలి వారంటే అందరి పట్ల ప్రేమను వ్యక్తం చేసేవాడు. ఆప్యాయత చూపించేవాడు. తర్వాతి సంవత్సరాల్లో మెహరా మస్తాన్ అనే కుక్కను పెంచింది. ఆ మస్తాన్‌ని పెంచడంలో ఈ పీటర్ సహాయం చేశాట మెహరాకి. ఆ మస్తాన్ అనేటటువంటి ఒక పెద్ద కుక్క, అలాగే ఈ పీటర్ 2 కూడా చాలా ప్రేమగా ఉండేవిట. మంచి అనుబంధం కలిగి ఉండేవి. సతారాలో ఉన్నప్పుడు ఈ చిక్మంగ్స్ అంటే ఉడత పిల్లలు. అంటే అదొక రకం జాతి ఉడత. పెద్దవిగా ఉంటాయి. కొంచెం పెద్ద సైజులో ఉంటాయి. అడవుల్లో మాత్రమే ఉంటాయి. ఆ చిక్మంగ్స్ అంటారు. అవి పిల్లల్ని పెట్టినప్పుడు ఆ పిల్లలు కిచకిచమని అటు ఇటు పరిగెడుతుంటే ఈ స్త్రీ మండలి వారందరూ కలిసి వాటిని ఒక అట్టపెట్టెలో పెట్టి సంరక్షించారు. వాటికి ఆహారం పెట్టేవారు. ఇవన్నీ చూసి పీటరు వాటి చుట్టూనే తిరుగుతూ వాటిని సంరక్షించేది. అవి పెద్ద 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 ఉడతలు వాటిని తినకుండా, లేపోతే అదిలించకుండా, లేపోతే వేరే పెద్ద పెద్ద అంటే పెద్ద జంతువులు, పిల్లి ఇలాంటివన్నీ వచ్చి వాటిని అదిలించకుండా ఈ పీటర్ కాపలా కాసేదట ఆ చిక్మంగ్స్ పిల్లలకి. అలా ఈ పీటర్ వాటిని చూస్తూ మైమరిచిపోయేవాట. ఆ చిక్మంగ్స్‌ని చూస్తూ. మైమరిచిపోయి తినడం కూడా మానేసేవాట. అలా వాటిని చూస్తూ వాటి సంరక్షణలోనే నిరంతరం కాలం గడుపుతూ మణి వెనక వాకింగ్‌కెళ్తామంటే కూడా వెళ్ళేవాడు కాదట. అలా చిక్మంగ్స్ పట్ల ప్రేమను చూపిచ్చేవాడు. అవి కూడా
తమ తల్లి పట్ల ఎలాంటి ప్రేమ చూపిస్తాయో ఏ జంతువైనా, అలా ఈ చిక్మంక్స్ కూడా తల్లిగా భావించి పీటర్పై భయం లేకుండా వాడిపై ఎక్కుతూ దిగుతూ చుట్టూ తిరుగుతూ ఆడుకునేవిట. ఈ చిక్మంక్స్ని పెద్ద అయ్యే వరకు, అంటే పెద్ద పిల్లలుగా అయ్యే వరకు కూడా ఈ పీటరే మిగిలిన ఏ కుక్కల్ని దగ్గరికి రానివ్వకుండా వాటిని తరుముతూ ఓర్పుగా ఆప్యాయంగా వీటిని పెంచి పెద్ద చేసింది. పీటర్ కూడా చాలా ట్రిక్కీ, అంటే ఒక చమత్కారంగా ఉండేవాడు, గమ్మత్తైన వాడు. చిన్నప్పుడు వాడిని బయట కట్టి పెట్టినప్పుడు వాడికి నచ్చేది కాదట. మణి ఏం చేసేదంటే వాడికి తోడుగా ఉంటాయని కుక్క పిల్లల బొమ్మలు తీసుకొచ్చి బయట ఉంచేది. కానీ మణి అలా వెళ్ళగానే ఈ పీటర్ ఈ కుక్క పిల్లల బొమ్మలన్నింటినీ తీసుకువెళ్ళి అవి ఎక్కడి నుంచి తీసుకొచ్చిందో వాటిని యథాస్థానంలో పెట్టేది. మళ్ళీ తిరిగి వచ్చి చూసి, అరే నేనే కదా బయట పెట్టాను, ఎవరు పట్టుకొచ్చారు లోపలికి అని ఆశ్చర్యపోయేదట. అలా వీడు కొంచెం ట్రిక్కీగా తమాషా చేస్తూ ఉండేవాడు. డెహ్రాడూన్లో ఉన్న సమయంలో బాబాకు అత్యంత ప్రియమైన పెంచుకున్నటువంటి జంతువుల్లో షీబా అనేటటువంటి గుర్రం పిల్ల ఒకటి. మెహరా కూడా ఈ షీబా పట్ల చాలా ప్రేమను వ్యక్తం చేసేది. మణి ఇప్పటికి కూడా మణి డెస్క్ మీద ఒక ఫోటో ఉంటుంది. అదేమిటి అంటే బాబా షీబాని ముద్దు పెట్టుకున్నట్లు అంటే ఫోటో. మనం కూడా బాబా ఫోటోల్లో చూస్తూ ఉంటాం. మెహ్రా ఆ ఫోటోని తీయమనగానే మణి తీసింది, దాన్ని తన టేబుల్ మీద పెట్టుకుంది. అది షీబా అందమైనటువంటి అరేబియన్ జాతి గుర్రం. పీటరు, షీబా ఈ రెండు స్నేహితులుగా మారిపోయాయి. ఆ ఆవరణలో షీబా పరిగెడుతూ ఉంటే, గుర్రం కాబట్టి చెంగున పరిగెడుతూ ఉంటుంది. ఈ పీటర్ కూడా దాని వెనకాతలే పరుగు పెట్టేవాడు. అలా పరిగెత్తి దాన్ని కలుసుకునేవాడు. ఒకసారి షీబా సరదాగా గెంతుతూ ఉండగా పీటర్ వెనకాతలే, అంటే కాలికి తగులుతోందా అన్నట్లుగా అంత దగ్గరగా పరిగెట్టడం ప్రారంభించింది. దాన్ని చూసి మెహ్రా భయపడి అది ఎక్కడ తొక్కేస్తుందో, చచ్చిపోతుంది అనుకుంటూ దాన్ని వెనక్కిరా అంటూ పీటర్ కమ్బ్యాక్ అంటూ పిలిచినప్పుడు అది నెమ్మదిగా వచ్చింది. తీరా చూస్తే దాన్ని, అంటే షీబా కాలు బాగా తన్నినట్టుంది, దాని తల మీద మట్టి గాయము అయ్యాయి. అప్పుడు మణి గబగబా వచ్చి ఆ పీటర్ని ఎత్తుకుని ఒక మంచం మీద పడుకోబెట్టింది. పాపం వాణ్ణి ఆ షీబా తన్ని ఉంటుంది అని ఆలోచించి వాణ్ణి నెమ్మదిగా మంచం మీద పడుకోబెట్టింది. అందరూ స్త్రీ మండలి వారందరూ కూడా చుట్టూ చేరారు, ఏమైందో దీనికి అంటూ. గోహెర్ ఈ పీటర్ షాక్లో ఉన్నాడు అని ఆలోచించి వెంటనే కొంచెం బ్రాందీ పట్టుకొచ్చి పట్టిందట. మనము నార్త్ ఇండియా చూస్తే ఈ చలికాలంలో చలికి వణికిపోయే వాళ్ళు, అలా అంటే చలికి తట్టుకోలేని వాళ్ళు, సాధారణంగా అందరూ కూడా ఈ చలికాలంలో కొంచెం బ్రాందీని, అంటే ఒక స్పూను బ్రాందీని తీసుకుంటూ ఉంటారు. అలా దీనికి, అంటే తొందరగా కోలుకుంటుంది అనే ఉద్దేశంతో ఒక స్పూను బ్రాందీ పట్టింది. వాళ్ళు అలా పట్టి ఇంకా కాస్త పడుకుంటాడులే అనుకుంటూ వెనక్కి తిరగగానే ఈ పీటర్ వెంటనే లేచి కూర్చుని తోక ఊపుతూ అందరికీ నవ్వు తెప్పించిందట. నాటి పీటర్ అనుకుంటూ మణి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అలాగే మహాబలేశ్వర్లో ఉండగా ఒక ఆడకుక్క గల వ్యక్తి వచ్చి ఈ పీటర్తో కలుపుదాము అని చెప్పి అడిగాడు. బాబా, మెహ్రా, మణి అందరూ అంగీకరించారు. దాన్ని తీసుకువచ్చి పీటర్ దగ్గర వదిలిపెట్టాడు. పీటర్ దాని పట్ల ఆసక్తి చూపించింది, కానీ ఆ ఆడ కుక్క వీడి మీద ఆసక్తి చూపించలేదు. ఈ పీటరు తన ఆహారం తినకుండా దాని వైపే చూస్తూ కూర్చున్నాడు. ఈ ఆడకుక్క మాత్రం దాని తిండే కాకుండా పీటర్ తిండి కూడా తినేసింది. 2 రోజులు పీటర్ దాని వైపు చూశాడు, కానీ దాని మీద ఆసక్తి పోయి ఇంకా దాని మొహం చూడడం మానేశాడు. ఆశ్చర్యంగా పీటర్ దాన్ని పట్టించుకోవటం లేదు.
ఇది చూసి ఆ కుక్క పిల్లని తీసుకెళ్ళిపోమని చెప్పారు బాబా మొదలైన వాళ్ళు. హెదర్ అడుగుతుందిట, గోహెర్ని అడిగిందిట, బాబాని పీటర్ ప్రేమించేవాడా అని. అంటే ఈ హెదర్ నాడెల్ తర్వాత రోజుల్లో వచ్చి చేరింది మణి దగ్గర. కాబట్టి ఆ రోజుల్లో పీటర్ ఎలా ఉండేవాడు, ఈ విషయాలన్నీ కూడా గోహెర్ని అడిగి తెలుసుకుంది. గోహెర్ అంటుంది, అవును నిజమే, ఆ పీటర్ ఎప్పుడు బాబా దగ్గరే ఉండడానికి ఇష్టపడేవాడు. అలాగే మెహరాజాద్లో కూడా ఎప్పుడు బాబా హాల్లో కూర్చుని ఉన్నప్పుడు వెళ్ళి బాబా పాదాల దగ్గరే కూర్చుని ఉండేవాడు. కొన్నిసార్లు అక్కడే గుర్రు పట్టి నిద్రపోతూ ఉండేవాడు. పీటర్ ఎవరైతే ఇచ్చారో ఈ మిసెస్ కూపర్ అక్కడ డెహ్రాడూన్లో ముస్సోరీలో దీన్ని తీసుకొచ్చారు కదా, ఆ మిసెస్ కూపర్కి అంటే ఇచ్చినటువంటి ఈ పీటర్ని ఇచ్చినటువంటి స్త్రీకి మణి ఎప్పుడూ కూడా ఉత్తరాలు రాస్తూ ఉండేది. మన ఈ పీటర్ చేసేటటువంటి అల్లరి, అలాగే అది వినోదం అంటే వీళ్ళకి కలిగించేటటువంటి వినోదము, ఆ ఎగ్జైట్మెంట్లో తిరగడము, పరిగెట్టడము, తర్వాత వర్షంలో నాని బురదతో ఇంటికి వస్తే మణి శుభ్రం చేసి దాన్ని ఆరబెట్టడము, ఈ విషయాలన్నీ కూడా మా కుటుంబంలో ఒక సభ్యుడిగా అయిపోయాడు మీ పీటర్ అంటూ ఉత్తరాలు రాసేదట ఆమెకి. 1965వ సంవత్సరంలో పీటర్ ఒక అనుకోకుండా ఒక వ్యాధికి గురయ్యాడు. ఆ వ్యాధితోనే బాబా పడుకునే గదిలో బాబా పాదాల ముందు ప్రాణాలు విడిచాడు. దీన్ని మెహరాజాదులోనే ఖననం చేశారు. ఇప్పటికి కూడా మెహరాజాద్ వెళ్ళినప్పుడు మనము పీటర్ యొక్క సమాధిని చూడవచ్చు. బాబా దాని శరీరం మీద తన కర్చీఫ్ వేసి అలాగే ఖననం చెయ్యమన్నారు. పీటర్ నిజానికి ఎంతో ఆశీర్వదింపబడ్డాడు. బాబా దగ్గర పెరిగి బాబా సమక్షంలో తిరుగుతూ బాబా సన్నిధిలో ప్రాణాలు విడిచినటువంటి పీటర్ చాలా అదృష్టవంతుడు. అలాగే అవతార పురుషుని యొక్క అంటే మెహర్ బాబా యొక్క దివ్య సన్నిధిలో తుది శ్వాస విడిచినటువంటి మొదటి జీవి పీటర్ అని కూడా చెప్పారట. అలాగే పీటర్ మానవునిగా తిరిగి జన్మిస్తాడు, తన వద్దకు వస్తాడు అని కూడా బాబా చెప్పారు. ఇవన్నీ తెలిసిన అంటే బాబా చేత ఆశీర్వాదింపబడ్డాడు, అలాగే బాబా దగ్గర ఉండి అదృష్టవంతుడు, అటువంటి సోల్ అని చెప్పి వీళ్ళు అందరూ అనుకున్నా కూడా పీటర్ చనిపోయినప్పుడు అందరూ కూడా విచారాన్ని వ్యక్తం చేశారు. అంటే మిస్ అవుతాము అని చెప్తాం, ఏదైనా దూరం అయితే అయ్యో మిస్ అయిపోయాము మనము అని. అలాగా పీటర్ని వీళ్ళు మిస్ అయిపోయారు. అలాగే మస్తాను దాని తోటి కుక్కలు ఇవన్నీ కూడా పీటర్ని మిస్ అయిపోయినట్లుగానే విచారం వ్యక్తం చేసేవి. బాబా తాను భగవంతుడై ఉండి కూడా పీటర్ ఎంత అదృష్టవంతుడో తెలిసి అంటే బాబా యొక్క సమక్షంలో అంటే అవతార పురుషుని సమక్షంలో ఏ జీవి ప్రాణం విడిచినా మానవునిగా పుడతారు అని బాబా చెప్పారు. కాబట్టి ఎంతటి అదృష్టవంతుడో పీటర్ అని బాబాకు తెలిసిన పీటర్ని నేను కూడా మిస్ అవుతున్నాను అని బాబా చెప్పారట. ప్రతిరోజు బాబాతో ఉన్న సమయంలో ఈ స్త్రీ మండలి వాళ్ళందరూ కూడా ఈ చిన్ని బాబా ప్రేమికుడైనటువంటి పీటర్ని తలుచుకుంటూ ఉండేవారు. అలాగే అతడు చూపించే సున్నితమైన ప్రేమ, ఆ సాంగత్యం, ఆ తెలివితేటలు, చిలిపి చేష్టలు, మానవుని పట్ల దానిలో ఉన్నటువంటి అవగాహన ఇవన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటారట వాళ్ళు ఆ రోజుల్లో. అతని తీయని జ్ఞాపకాలకు చిహ్నంగా వాడి సమాధి దగ్గర ఒక చంపక చెట్టుని నాటారు. అలాగే బాబాస్ పెట్ పీటర్ అని చెక్కబడినటువంటి శిలాఫలకాన్ని కూడా ఉంచమని బాబా ఆదేశించారట. ఈ 3 పదాలు అంటే బాబా యొక్క ఇష్టమైనటువంటి పీటర్ అనేటటువంటి పదాలు ఆ కుక్క అంటే ఆ పీటర్ తన జీవితంలో చేసుకున్నటువంటి అదృష్టానికి గుర్తుగా కనిపిస్తాయి. అలాగే రాబోయే అతని యొక్క మానవ జన్మను కూడా సూచిస్తాయి. బాబా అతనికి ఇచ్చినటువంటి అమూల్యమైనటువంటి నివాళి ఇదే.
పీటర్ తన అదృష్టానికి అతడు అర్హుడే అని బాబా చెప్పారట. ఇలా పీటర్ యొక్క జ్ఞాపకాలను మణి యొక్క డైరీల ద్వారా మనకి హెదర్ నాడు తెలియజేసింది. ఇక్కడికి ఈరోజు ఆపుకుందామండి. అవతార్ మెహర్ బాబా నుంచి.